బండ ఎక్కడ ఉంది? ఇది కోనేరు సార్. ఈ బయట భాగం కోనేరు. మనం ఈ గుడి ఉంది కదా సార్, మనం ఇక్కడ ఉన్నాము. నాకు తెలిసి ఇది కొండ రావచ్చు. మనం ఇక్కడ ఉన్నాము, ఇది కొండ మీరు అంటున్న కొండ. పొడుగాను మెల్లగా పిలువబడి ఇప్పటికీ పిలువబడుతూ మోసాపేటగా రూపాంతరం చెందినటువంటి ఈ గ్రామానికి చాలా చరిత్ర ఉంది. మనకు అన్నిటికి మించి ఏమైందంటే అటు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్నా, లేక జడ్చర్ల నుంచి కర్నూలు వెళ్తున్నా మనకి ప్రస్ఫుటంగా కనిపించే గుట్ట మోసాపేట గుట్ట. ఈ గుట్ట మీద ఏంది ప్రతి వాళ్ళు కారులో పోయినా బస్సులో పోయినా కూడా ఈ గుట్ట వెంక చూడండి వెళ్ళరు. ఎందుకు అంటే దాని అందం అంత చక్కటిదన్నమాట. అయితే దీని మీద గతంలో పురావస్తు పరిశోధనలు అంటే మీకు 1987 ఆ ప్రాంతాల్లో పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పైన ఉన్నటువంటి శాసనం, మీరు అక్కడ సప్తమాతృక ఉంది కదా గుళ్ళో మండపంలో, ఆ శాసనాన్ని తీసుకున్న ఒక ఆధారం తప్పితే దీని గురించి బయట ఎవరికీ తెలియలేదన్నమాట. అయితే నాకు అంటే 1 సంవత్సరంన్నర క్రితం 2 సంవత్సరాల క్రితం ఈ చంద్రశేఖర్ గారు ఇలాగే ఫోన్ చేసి మా ఊళ్ళో ఒక బాగా బాగు చేసుకోవాలి గుళ్ళో రెండని. ఆ తర్వాత ఇదే ఊరికి చెందినటువంటి సాగర్ అని ఆయన తిరుపతి శిల్పకళాశాలలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా మీరు మా ఊరు గుళ్ళు చూడాలి అని అంటే ఒకసారి వచ్చాం. వచ్చిన తర్వాత పైకి అతి కష్టపడి వచ్చాం. వచ్చే ముందు మనం అక్కడ కింద శివాలయం చూసుకున్నాం, కోనేరు కూడా చూసాం. అది బాగా పూడిపోయినప్పుడు రస్తా కూడా చక్కగా లేదు. ఆ తర్వాత మెట్లు చాలా కష్టపడి వంకర టింకరగా ఎక్కిన కొందికి అలుపు వచ్చిందే కానీ అలుపు సొలుపు లేకుండా పైకి వచ్చిన తర్వాత ఎంత ఆనందం వేసిందంటే తెలియదు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి చూసాం. గుళ్ళోకి వెళ్ళి చూస్తే అందులో ఉన్న శివలింగం కానీ లేక వీరభద్రుడు కానీ అమ్మవారు సరస్వతి గారు కానీ చూస్తే అబ్బా ఎంత చరిత్ర ఉందిరా ఇక్కడ అనిపించింది. సప్తమాతలు కూడా అంతే. అక్కడ గోడకి ఒక బండకి వినాయకుడు మహిషాసుర మర్దం చెక్కారు. అవి ఎప్పుడు అనుకుంటున్నారు? రాష్ట్రకూట్ల కాలం నాటి. వినాయకుడు అయితే చాళుక్యుల కాలం ఉంది. చాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణి, చాళుక్య, కాకతీయ, విజయనగర కాలాల్లో అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ ఆలయంలో రామస్వామి గుట్ట అని చెప్పి పిలుచుకున్న ఈ రామస్వామి ఆలయంలో చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే అది మనకు తెలుస్తున్నది. తెలియని చరిత్ర చాలా ఉంది. అదేమిటి అంటే మీరు మనం మోసాపేట నుంచి బస్వాయిపు వెళ్ళిపోతాం కదా, పోయే దగ్గర కింద మీకు బంతిరాళ్ళు అని గుండ్రంగా పెట్టుంటాయి. అవి రాకాసి గుళ్ళు అంటారు. అవి ఎప్పుడే అనుకుంటున్నారు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల నాటివి అవి. అంటే ఆనాడు మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళని పాతిపెట్టిన తర్వాత అది భద్రంగా ఉండాలి అని చుట్టూ గుండ్రంగా రాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా 3-4 ఉన్నాయి మనకి. అవి 50 ఉండేవి, ఇప్పుడు లేవు, ఉన్నాయి. అయితే అవన్నీ కూడా క్రమంగా పోతున్నాయి. మనం కొన్ని అన్నా కాపాడుకోవాలి వాటి. ఎందుకంటే మోసాపేటకి ఇప్పుడు 200, ఇప్పుడు 2000, అంతకుముందు 1500, 3500 సంవత్సరాల నాటి చరిత్ర ఉందని అప్పటికి తెలిసింది మనకి. అయితే చంద్రశేఖర్ గారు ఈ ఆలయాన్ని పరిశీలించిన తర్వాత పైన మాకు ఒక చిన్న దాన్ని ఏమంటారు, పై దాన్ని శిఖరం చూడకుండా ఎట్ట సార్ అన్నాడు. చాలా కష్టంగా ఉంది కదా అంటే లేదు మేము సపోర్ట్ చేస్తాం అంటే పైకి వెళ్ళాము. పైకి వెళ్ళిన తర్వాత పైన శిఖరం అంతా చూసి దిగుతుంటే ఒక రాయి 2గా చీలి పగిలింది. అయ్యో కష్టమైద్దేమోనని అతి కష్టం మీద మళ్ళీ పైకి ఎక్కించారు. అక్కడ నేను కొంచెం చెయ్యి ఆనుడు కోసం పెట్టుకుంటే గరుగ్గా తగులుతుంది. ఏమిటో చెయ్యి మీద గరుగ్గా తగులుతుంది అని మొబైల్ కొంచెం కష్టపడి బాగా వంగి పడతా అన్నమాట. పడితే కిందకే. ఇక అయినా కూడా చూస్తే ఏమైందంటే అదృష్టం, చాలా అదృష్టం. ఆ రోజు ఒక ఎద్దు బొమ్మ కనిపించింది, దాని కింద మనుషుల బొమ్మ. అవి ఆనాడు రాతితో ఇలా కొట్టుకుంటూ బొమ్మను తీర్చిదిద్దారు. అప్పటికి ఇనుము లేదు. ఇంకా ఇందాక మనం చెప్పుకున్న బంతిరాళ్ళు ఇనుమేమో క్రీస్తు పూర్వం 1500. కానీ ఇప్పుడు నేను చూసిన ఆ ఎద్దు బొమ్మ ఎప్పటిదనుకుంటున్నారు? అంతకంటే 1000 ఏళ్ల ముందుది, 2000 సంవత్సరాల ముందుది. కొత్త రాతి యుగం అంటాం మనం. అప్పటికి ఇంకా లోహం లేదు, రాతితోనే ఇట్లా కొట్టుకున్నాడు. అప్పుడు పైకి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం వేసి అమ్మో ఈ ఊరికి ఎంత చరిత్ర ఉందా అని దాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తే నాకు
అమెరికా నుంచి ఒక ఆయన, జర్మనీ నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. మేము పరిశోధనకి ఎండాకాలం వస్తాం, మేము ఉండటానికి ఏమన్నా అక్కడ వసతి ఉంటుందా అని, మేము ఏర్పాటు చేస్తాం, మీరు రెండని కూడా. చూసారా ఎంత కేవలం ఆ పైన ఎద్దుల బొమ్మల వల్ల, ఆ ఇనుప యుగపు సమాధుల వల్ల. ఆ తర్వాత మళ్ళీ మనం పైకి వస్తే ఇక్కడ పైకి వచ్చేటప్పుడు మన గుహలో చిన్నది ఒక శివలింగం చెక్కుంది, మీరు చూశారు కదా. ఆ శివలింగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటిది. పశ్చిమ చాళుక్యులు, బాదామి చాళుక్యులు అంటామే, మీకు 2వ పులకేసి, అది ఆ పులకేసి కాలం నాటిది అది. అంటే ఇప్పటికి దాదాపుగా 1300 సంవత్సరాల నాటిది ఆ శివలింగం. ఇక పైకి వస్తే మనం ఇప్పుడు ఆ కింద చూసినటువంటి శివాలయం ఏమో 12వ శతాబ్దం నాటిది, 800 ఏళ్ళు. ఇక్కడికి వస్తే 12, 13 శతాబ్దాల్లో దీన్ని కట్టారనమాట. అంటే దాదాపుగా 100 ఏళ్లలో ముందేమో వీరభద్రాలయం, ఆ తర్వాత శివాలయం, ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి సరస్వతి ఆలయం, ఇవన్నీ వరుసనే ఒక్కొక్కసారి కట్టుకున్నారు. ఇక్కడ మనం పైన చూసినటువంటి ఆంజనేయ స్వామి అంటే దాంట్లో బొమ్మ లేదు కానీ గుడి ఉంది కదా, అది క్రీస్తు శకం 16వ శతాబ్దం ఉంది. పైన శిఖరం కూడా 16వ శతాబ్దం ఉంది. ఇవి మీరు ఎలా చెప్పగలుగుతారు అని అంటే, లోపల ఉన్నటువంటి విగ్రహాలు వాటి శైలిని బట్టి మనం చెబుతాం. అంతేకాకుండా క్వారీ, ఆనాడు క్వారీ చేసిన, ఇదిగో మన ఎదురుగా క్వారీ ఉంది, కింద క్వారీ ఉంది, ఆ తర్వాత ఇక్కడ పైన ఉంది. మరొక విచిత్రం ఏమిటంటే, మన ఈ మూసాపేటకి అందరికీ ఆశ్చర్యం అన్నమాట. తెలంగాణలో మనం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో శిలాతోరణం అనేది ఎక్కడన్నా ఉంది అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నాటిది తిరుమలలో ఉంది మనకి. ఆ తిరుమలను పోలినటువంటి అదే రకంగా పాండవుల గుట్ట అని వరంగల్ దగ్గర పరకాల దగ్గర ఒకటి ఉంది. ఆ పాండవుల గుట్ట మీద మళ్ళీ శిలాతోరణం ఉంది. ఈ 2 శిలాతోరణాలే అని అనుకున్నాం కదా, కాదు. మూసాపేటలో మరో శిలాతోరణం ఉంది. 2 బండలు అటు ఇటు, దాని మీద మరొక బండ. ఎవరో చిన్నప్పుడు పిల్లకాళ్ళు ఆడుకోవటానికి చిన్న బండలు అటు ఇటు వీటి మీద ఒక రాయి పెట్టుకుంటామే, అలా దేవుడు ప్రకృతి సిద్ధంగా ఒక 3 రాళ్ళని అలా ఏర్పాటు చేశాడు. అది అత్యద్భుతమైనటువంటి పర్యాటక స్థావరంగా, అంటే ప్రకృతి అంటే పర్యావరణ హిత పర్యాటకం అంటాం. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఈకో టూరిజం అంటారు. అంటే ఏమిటి? నేచర్ అంటే ఏమిటి? చెట్లు, చేమలు, పుట్టలు, వాగులు, వంకలు, కొండలు, కోనలు కదా. వాటిల్లో గుట్టలు కూడా. ఈ గుట్టను మనం చేయలేదు, సహసిద్ధంగా ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం కొన్ని అక్కడక్కడ నాశనం చేస్తున్నాం. అలా కాకుండా ఈ అందానికి, ఈ రోడ్డుకి ఇది ఎంత అందంగా ఉంటుందంటే, ఈ కొండ లేకపోతే మీరు ఊహించలేరు. మీ మూసాపేటకి అసలు ఆకారం లేదు కొండ లేకపోతే. అదిగో అలాంటి కొండ మీద ట్రెక్కింగ్ ఏర్పాటు చేయొచ్చు.